హనుమకొండ జిల్లాలోని చారిత్రాత్మకమైన 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ కడియం కావ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎంపీ కావ్యకు అలాగే వరంగల్ సిపికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ విశేషాలు అడిగి తెలుసుకుని నూతనంగా పునర్నిర్మించిన కళ్యాణ మండపం పరిశీలించారు. 1000 స్తంభాల దేవాలయ అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తానని ఎంపీ తెలిపారు. శ్రావణ మాసం వేళలో రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈరోజు శ్రావణ మాసం అవడంతో సోమవారం జరగవలసిన శివుని పూజలన్నీ కూడా శివనామస్మరణతో స్టార్ట్ చేశాము. అందుకు ఈ రోజు మొదటి పూజ నాతోటి ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది. మొన్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయడానికి, ఈకో టూరిజం గా డెవలప్ చేయడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. మేము ఆ రోజే ప్రశ్నించాము. ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది 1000 సంవత్సరాల పురాతనమైన 1000 స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది. ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు, స్పిరిచువల్ టూరిజం గా కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గలము చాలా బలంగా వినిపించి 1000 స్తంభాల గుడికి కానీ, ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ, తర్వాత బాసరాకి కానీ, ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విశిష్టత కలిగిన గుళ్ళన్నిటికీ గురించి, దేవాలయాలన్నిటికీ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ, ఇతర సదుపాయాలు, వాటర్ టైట్నింగ్, సీలింగ్ పైన వాటర్ టైట్నింగ్ చేయించాలని ఇంతకుముందే నాకు అధికారులు చెప్పారు. ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన 1000 స్తంభాల గుడికి ఇంకా